ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎడల నమ్మకమైన వారికి ఆశీర్వాదము సమృద్ధిగా లభిస్తాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకనే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అని రాయబడుతూ ఉంది. మన జీవితంలో దేవుడిచ్చేటువంటి జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలి అంటే మనం మరణము వరకు కూడా అన్ని విషయాలలో దేవునికి నమ్మకంగా జీవించాలి. మన జీవితంలో శోధనలు, హింసలు, పరీక్షల మధ్యలో క్రీస్తు ప్రభుల వారి మీద నమ్మకం ఉంచటమే జీవ కిరీటాన్ని పొందుకోవటానికి కారణం అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునిపై నమ్మకం ఉంచాలి, కానీ దేవునిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. తన మీద నమ్మకం ఉన్న వారిని ప్రభు ఎంతగానో ఇష్టపడతాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని మీద నమ్మకం ఉంచిన జీవితమే విజయవంతమైనటువంటి జీవితం అని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలను గనక మనం చూసుకున్నట్లయితే మరణము వరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, ఎన్నిసార్లు చెరసాలలో వేయబడినా సరే పౌలు దేవునికి నమ్మకంగా జీవించాడు. అందుకనే దేవుడు జీవ కిరీటాన్ని ఇచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాల్లో కూడా కొంతమంది క్రైస్తవులు నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటారు. అది ఎప్పుడు కూడా మంచిది కాదు. మనము దేవుని కోసము జీవించిన జీవితానికి ప్రతిఫలము దేవుడు అనుగ్రహించేటువంటి జీవ కిరీటమే. అబ్రహామును గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము దేవుని యందు నమ్మకమైన మనసుతో ఉన్నాడు. అందుకనే తన ఒకే ఒక్క కొడుకైనటువంటి ఇస్సాకును దేవుడు బలిగా ఇవ్వమన్నప్పుడు ఎంత మాత్రము ఆలోచించక, సందేశించక దేవునికి తన కుమారుని బలి అర్పించడానికి వెళ్ళిపోయాడు. అందుకనే దేవుడు అబ్రహామును దీవించాడు. అబ్రహాము సంతానాన్ని తన వాగ్దానం ప్రకారము వృద్ధి చేశాడు. లెక్కకు ఆకాశ నక్షత్రముల, సముద్ర తీరం ఇసుక రేణువుల్లా చేశాడు. అబ్రహాం సంతతి వారు శత్రువుల దేశాలను స్వాధీనం చేసుకున్నారు. అబ్రహాములో నుండి వచ్చిన యేసు ప్రభు వారి మూలముగా సర్వ ప్రపంచములోని ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. విశ్వాసులముగా ఈ జీవితంలో మనం చేసే నమ్మకమైన సేవపై మనకు శాశ్వతమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది అని ఈ విషయం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి మరణకరమైన పరిస్థితిలో ఉన్న యేసు ప్రభువారి పట్ల నమ్మకముగా ఉన్నవారే ఖచ్చితముగా తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటారని, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చదనని తన బిడ్డలతో యేసు ప్రభువారు చెప్పిన ఈ మాటల్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎన్ని పోరాటాలు ఎదురైనా, ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా, నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా సరే మరణము వరకు, చివరి వరకు దేవుని యందు నమ్మకంగా ఉండటమే విజయవంతమైనటువంటి జీవితం. కాబట్టి మనం అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచక, సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు మాత్రమే నమ్మకం ఉంచాలి. అప్పుడు మనము వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది వేసుకుంటామని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవునికి ఇష్టమైన వారిగా, నమ్మకమైన వారిగా, దేవుని చేత బలానమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అని పిలిపించుకునే వారిగా మనముందాం.
అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. మరణము వరకు నమ్మకంగా జీవించు వారికి ఎన్నో ఆశీర్వాదాలు, జీవ కిరీటము, నిత్యమైనటువంటి రాజ్యము దాచబడి ఉందని ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీ శక్తి చేత, మీ బలం చేత మమ్మలను మీరు నింపండి. నీ సన్నిధానములో మమ్మలను భద్రపరిచి, నీ కృపలో, ప్రేమలో మమ్మల్ని ఎత్తిపట్టండి. మరణము వరకు కూడా మీ కొరకు నమ్మకంగా జీవించేటువంటి జీవితాలను మీరు మాకు అనుగ్రహించండి. మేము ఎదుర్కొంటున్నటువంటి పరీక్షల మధ్య మిమ్మల్ని విడిచిపెట్టే వారముగా కాకుండా మీ యందు నమ్మిక ఉంచి ముందుకు కొనసాగే వారముగా ఉండినట్లుగా మీరు కృపను చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.